కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ లేకపోవడం వల్ల ఎంతోమంది తల్లిదండ్రులు ఆర్థిక ఊబిలో కూరుకుపోతున్నారని పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని, విద్యా హక్కు చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేటలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ, సిద్దిపేట జిల్లాలో గుర్తింపు లేకుండా అనేక స్కూల్స్ నిర్వహిస్తున్నా కూడా డీఈఓ నిద్రమబ్బులో ఉన్నారని మండిపడ్డారు. విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారని, తక్షణమే అన్ని స్కూల్స్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. అనుమతి లేని స్కూల్స్ను సీజ్ చేయాలని, లేని పక్షంలో భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఆధ్వర్యంలో గత వారం 10 రోజుల నుంచి ఫీజులను నియంత్రించాలి, పకడ్బందీగా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి పాఠశాలను సీజ్ చేయాలనేటువంటి దాని మీద సిద్దిపేట జిల్లా డిఓ శ్రీనివాసరెడ్డి గారికి, అట్లాగే వివిధ మండలాల ఎంఈఓ గారులకు మేము పీడీఎస్గా ఇప్పటికే రిప్రజెంటేషన్లు చేసినాం, కలిసి డిస్కషన్ చేసినాం. అయినా కూడా ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 3వ రోజు గడుస్తున్నా కూడా ఏ ఒక్క స్కూళ్ళ మీద కూడా ఇవాళ వాళ్ళు కనీసంగా రివ్యూ చేసినటువంటి పరిస్థితి లేదు, ఏ ఒక్క స్కూల్ను వాళ్ళు విజిట్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ దాదాపు సిద్దిపేటలోనే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ లెక్క ప్రకారం 69 ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి డిఓ ఆఫీస్ నుంచి ఇలా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ 69 ప్రైవేటు పాఠశాలలో ఒక్కొక్క పాఠశాల ఒక్కొక్క రకమైనటువంటి ఫీజులను ఇవాళ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఆద్య కావచ్చు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు, చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, మెరిడియన్ కావచ్చు, ఇట్లా అనేక రకాల ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు ఇవాళ లక్షలాది రూపాయల ఫీజులను ఇవాళ పెంచుతున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇవాళ గవర్నమెంట్ విద్యా హక్కు చట్టం ఇవాళ ప్రైవేటు పాఠశాలల్లో ఇవాళ యూనిఫామ్స్ అమ్మొద్దు, షూస్ అమ్మొద్దు, సాక్షుల తదితరులు లాంటి అనేక రకాల విషయాలను అమ్మొద్దు, ఫీజులు తక్కువ తీసుకోవాలి, నిబంధనలు పాటించాలని చెప్పి చెప్తా ఉంటే ఇవాళ సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క పాఠశాల కూడా ఇవాళ నిబంధనలను పాటించట్లేదు. విడిగా ఇవాళ బ్రాంచులు తెరుస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ రావుస్ ఒక్క స్కూల్గా ఉన్నటువంటి రావుస్ ఇవాళ 3 స్కూళ్ళకు విస్తరించింది. ఒక్క చైతన్య బ్రాంచ్ ఇవాళ 6 చైతన్య బ్రాంచులుగా ఉంది. ఇవి పాకి అటు ఉస్నాబాద్కు విస్తరించినాయి, చేరియాలో ఇవాళ బ్రాంచులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ సిబిఎస్ఈ పర్మిషన్ లేకముందే ఇవాళ సిబిఎస్ఈలో పర్మిషన్లు మాకు ఉన్నాయని చెప్పేసి విచ్చలవిడిగా ఇవాళ అడ్వర్టైజ్ చేస్తూ ఇవాళ పెద్ద ప్రచార హోర్డింగ్స్లు పెడుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు సిద్దిపేటలో ఉన్నాయి. ఇంత జరుగుతున్న డిఓ ఆయన ఛాంబర్ నుంచి, ఆయన కుర్చీ నుంచి బయటికి రావట్లేదు, కుర్చీ దిగి బయటికి రావట్లేదు అనేటువంటి విషయాన్ని పీడీఎస్సీగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇవాళ చైతన్యకు ఇవాళ సిబిఎస్ఈ పర్మిషన్ రావలేదు. ఇవాళ జిల్లాలో మాకు తెలిసినటువంటి రిపోర్టు ప్రకారం ఇవాళ గజ్వేల్లో సెయింట్ మేరీస్కి, సిద్దిపేటలో మెరిడియన్ కాన్సెప్ట్ స్కూల్కి మాత్రమే సిబిఎస్ఈ పర్మిషన్లు ఉన్నాయి అఫీషియల్గా. కానీ ఇవాళ రావుస్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, లేకపోతే చైతన్య సిబిఎస్ఈ రంగదాంపల్లి బ్రాంచ్ కానీ, లేకపోతే సిద్దిపేటలో ఉన్నటువంటి అనేక రకాల ప్రైవేట్ పాఠశాలలు సిబిఎస్ఈ పర్మిషన్ తెచ్చుకున్నాం అనేటువంటి దాని మీద సిబిఎస్ఈ కరిక్యులంలు చూపిస్తూ ఇవాళ లక్షలాది రూపాయలు ఇవాళ వసూలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ పక్కన ఉన్నటువంటి మా వెనకాల ఉన్నటువంటి ఈ ఆద్య స్కూల్ కూడా మేము రావడం జరిగింది. వాళ్ళ ఆద్య స్కూల్ వీళ్ళు ఇచ్చినటువంటి దాని ప్రకారం నర్సరీ ఫీజు 32,000గా, ఇవాళ ఎల్కేజీ ఫీజు 34,000, అట్లా హైయెస్ట్ ఫీజు 64,000గా ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ ఫీజు స్ట్రక్చర్ పక్కనే ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోతే 150,000కు పాకినటువంటి పరిస్థితి. అంటే విచ్చలవిడిగా ఫీజులు పెంచుకోవచ్చా? ఇవాళ దీని మీద డిఓ పర్యవేక్షణ ఉండదా? డిఓ